మనం చిన్నప్పటి నుంచి 10th తర్వాత లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇంటర్ తర్వాత లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇంజనీరింగ్ తర్వాత లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటున్నారు. కానీ రియల్ వరల్డ్కి వస్తే అలా లేదు. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 1 crore గ్రాడ్యుయేట్స్ అయితే అవుతున్నారు. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 6.5 CR అయితే గ్రాడ్యుయేట్స్ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళెవరికి జాబ్స్ లేవు. ఎందుకు లేవంటే స్కిల్ గ్యాప్ అన్నది బాగా ఎక్కువ ఉంది. స్టూడెంట్స్ కష్టపడట్లేదా అంటే కష్టపడుతున్నారు. మనకి ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే రియల్ టైం ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. ఐటీ వాళ్ళు కానీ, ఒక మెకానికల్ వాళ్ళు కానీ, ఒక సివిల్ వాళ్ళు కానీ, ఓన్లీగా మనకు కావాల్సింది ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు థియరటికల్గా ఆన్సర్ చేయగలరే కానీ రియల్ టైం సినారియో క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయలేరు. మన కాలేజెస్ అన్నీ మెయిన్గా మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాయి, కానీ అక్కడ మనకి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కాదు, ఎక్కువ స్కిల్. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్లో కాలేజెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తే వీడు ఇప్పుడు అమీర్పేట్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. పర్ ఇయర్ వచ్చేసి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్మోస్ట్ 4 to 5 lakhs అయితే ఛార్జ్ చేస్తున్నాయి. సో దానికి వాళ్ళు జస్టిస్ చేస్తున్నారా అంటే తెలియదు. స్టూడెంట్స్ కూడా సెమిస్టర్కే ప్రిపేర్ అవుతూ ఉంటారు, స్కిల్స్ ఏమి నేర్చుకోరు. అది అక్కడ మనం కాలేజ్ తప్ప అని అయితే మనం అనలేము. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ కాలేజెస్లో కూడా ఈ థియరటికల్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఎవరికీ నాలెడ్జ్ ఉండదు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడమే మెయిన్ మన స్టూడెంట్స్ అందరికీ మైనస్.